హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో అయితే అప్డేట్స్ కాదు, రెడ్ కార్డ్ గురించి మాట్లాడదాం. నాకు ఎలా అయినా దీనికి ఒక వీడియో చేయాలి, ఒపీనియన్ షేర్ చేయాలి. నేను అనుకుంటున్నానా, అందరూ అలా అనుకుంటున్నారా అనేది కామెంట్ డౌన్ చేయండి. రెడ్ కార్డ్ ఇస్తారా? నాకు తెలిసి ఈ వారం ఎవరికి రెడ్ కార్డ్ ఉండదు, ఇవ్వరు. మహా అయితే భయపెడతారేమో కానీ రెడ్ కార్డ్ అయితే ఇచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ లీస్ట్ అని నేను చెప్తా, అకార్డింగ్ టు మై ఒపీనియన్. ఫస్ట్ థింగ్, డీమన్ పవన్ గురించి మాట్లాడదాం. డీమన్ పవన్ అక్కడ కళ్యాణ్ ఆపే ఉద్దేశంతోనే ఇట్లా పట్టుకున్నాడే కానీ ఆయన కోరుండి కళ్యాణ్ని అటాక్ చేయాలని అయితే ఎక్కడా లేదు. కళ్యాణ్ వద్దు, ఆగు 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 అన్నట్లు ఆయన పట్టుకుంటాడు. ఆయనకే తెలియదు అనమాట అట్లా అనుకోకుండా చేయాలా వెళ్ళిందని. అంతేగాని ఏది కూడా అక్కడ ఇంటెన్షనల్ కాదు. ఈవెన్ కళ్యాణ్ని వీకెండ్ నాగార్జున గారు లేపు మాట్లాడినా ఇదే పాయింట్ చెప్తాడు. అదైతే 100%. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా వెళ్ళిందో కళ్యాణ్ గారికి తెలుసు, అక్కడ డీమన్కి తెలుసు. అండ్ నెక్స్ట్ పాయింట్, కళ్యాణ్ కుర్చీని తన్నడం, మాట్లాడడం ఇట్లా జరిగింది కదా. గట్టిగా అరిచి ఇట్లా కుర్చీని ఇసిరి తన్ని ఇట్లా బల్ల గుద్ది అసలు కళ్యాణ్లో ఉన్న ఫైట్ అంతా బయటకు వచ్చింది కదా. ఆ మాత్రం దానికైతే ఇవ్వరు అనేది 100% చెప్పచ్చు. ఎందుకంటే ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఆయన అట్లా రెబలియస్గా యాక్ట్ చేయాల్సి వచ్చిందే కానీ అక్కడ ఆ సిచ్యువేషన్ వల్ల ఎవరికి హర్ట్ అవ్వలేదు. యా, డెఫినెట్లీ డ్యామేజ్ ప్రాపర్టీ కాబట్టి, అది బిగ్ బాస్ ప్రాపర్టీ కాబట్టి డ్యామేజ్ అయ్యి ఉంటే అది ఇంకోలా వెళ్ళుండేది. బట్ చైన్ మళ్ళీ తించోబెట్టారు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని చెప్పి అనుకోవచ్చు. వీళ్ళకి రెడ్ కార్డ్ ఇచ్చేలా భయపడితే ఇంకా నెక్స్ట్ టైం ఎవరు కూడా ఓపెన్ అప్ అవ్వరు. అండ్ బిగ్ బాస్కి కంటెంట్ కూడా రాదన్న ఆలోచన కూడా వీళ్ళకి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. సో డెఫినెట్లీ కళ్యాణ్ గారికి అయితే రెడ్ కార్డ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే నో అని చెప్తాను నేను. అండ్ సంజన, లీస్ట్ ఛాన్సెస్ ఆర్ దేర్ ఫర్ సంజన అని చెప్పి నేను నా తమ్మునైల్లో అనుకున్నాను పెడదామని. బట్ సంజన గారికి కూడా ఇస్తారా రెడ్ కార్డు అని అంటే నో అనే చెప్పాలి. స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇస్తారు, మామూలు వార్నింగ్ ఉండదు సంజన గారికి. పాయింట్ టు పాయింట్ మాట్లాడకుండా పర్సనల్ అటాక్ వెళ్ళినందుకు, దట్ టు ఇన్ టెలివిజన్, అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇంతకుముందు కూడా గతంలో ఇలా కొన్ని సీజన్స్లో జరిగిన సందర్భాలు ఉన్నాయి. సో సంజన గారికి అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం అయితే జరుగుద్ది కానీ రెడ్ కార్డ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే లేదు అని చెప్తాను నేను. సో సంజన గారు ఈ విషయంలో మేజర్గా అట్లా నోరు తొల్లడానికి కానీ మనసులో ఉన్నది బయటపడడానికి కానీ రీజన్ ఒకటి చెప్తా. ఎపిసోడ్ చూస్తే స్టార్టింగ్ నుంచి ఆవిడ మైండ్లో రన్ అవుతుంది, ఏంటి వీళ్ళిద్దరు రిలేషను, ఫ్రెండ్స్ కాదు, లవర్స్ కాదు, మరేంటి, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కానీ ఏ రోజు ఇలా లేదు అని చెప్పి తనుజ గారితో డిస్కషన్ పెట్టడం జరుగుతుంది. తనుజ అంటారు మనకెందుకు, బయటికి వెళ్ళాక ఎవరి దారి వాళ్ళది, వాళ్ళిద్దరికి క్లారిటీ ఉంది కదా, మనం ఎందుకు ఆలోచించాలని చెప్తారు. ఈవెన్ డిమాన్ పవన్ మార్నింగ్ పక్కన ఆవిడ దగ్గర ఉండి ఇట్లా సామాన్లు తవ్వుతున్నప్పుడు కూడా హింట్ ఇస్తుంది ఆవిడ, నేను ఈరోజు ఏం అన్నా సరే నువ్వు మాట్లాడకూడదు, నువ్వు రాకూడదు, నా మైండ్లో అయితే రీతు పాయింట్స్ ఉన్నాయి, అది ఇది అని చెప్తారు. డిమాన్ పవన్ అంటారు నాది ఇన్వాల్వ్ అవ్వనందుకే, అక్కడ నేను ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేనంత వరకు ఇన్వాల్వ్ అవ్వను, కానీ అక్కడ ఏదైనా నా టాపిక్ కానీ అంటే ఇన్వాల్వ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తే మాత్రం ఇన్వాల్వ్ అవుతాను అని చెప్పి క్లియర్ కట్గా ఆయన చెప్పడం జరిగింది. సో రెడ్ కార్డ్ ఇస్తారా అంటే ఇవ్వరు. నాకు తెలిసినంత వరకు రెడ్ కార్డ్ ఇచ్చే ఛాన్సెస్ వెరీ లీస్ట్ అని అయితే అనిపిస్తుంది. పట్టుకుని బెదిరించే ఛాన్సెస్ అయితే వెరీ హై. డెఫినెట్లీ మామూలుగా టీఆర్పీ కోసం అయినా సరే ఖచ్చితంగా పట్టుకొని బెదిరించే ఛాన్సెస్ అయితే హై ఉన్నాయి. సో వార్నింగ్ అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. పాపం డీమన్ పవన్ని మాత్రం చూస్తే గుండె తరుక్కుపోతుందని చెప్పాలి. ఆయన గతంలో పాపం కాళ్ళ మీద మోకాళ్ళ మీద పడి సారీ చెప్పి పాపం చాలా అది బాగా బాధ అనిపించింది. అలాంటిది పాపం అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఈసారి రాకూడదు అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అక్కడ కళ్యాణ్ వచ్చి మాట్లాడేసరికి ఆ టాపిక్ కూల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా కళ్యాణ్ని నించోపెట్టడం జరుగుద్ది, అడగడం జరుగుద్ది, వీళ్ళిద్దరిది అక్కడ క్లియర్ చేయడం జరుగుద్ది. సో ఎలా చూసినా మిడ్ నైట్ కదా, కొంచెం నిద్ర వచ్చే చేంజ్లో ఉంది. సో ఎలా చూసినా సరే అక్కడ కళ్యాణ్ అడిగేసి కళ్యాణ్ కానీ అలా లేదు, తను ఫ్లోలో ఆపడానికే తప్ప ఇంట్రెస్టెడ్గా ఏం లేదు, అటాక్ చేయలేదని కళ్యాణ్ చెప్తే అక్కడ డీమన్ పవన్కి ఏమీ ఉండదు. యాజ్ యూజువల్గా కళ్యాణ్ గారికి డీమన్ పవన్ మీద ఒక మంచి అభిప్రాయమే ఉంది కాబట్టి, అండ్ అది ఇంటెన్షనల్గా జరగలేదు కాబట్టి డెఫినెట్గా రాదు. సంజన గారికి అయితే స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తారు, వార్నింగ్ ఇస్తారు. అండ్ ఏమంటారు, రెడ్ కార్డ్ అనేది అయితే జస్ట్ తీసి జడిపిస్తారని అనుకుంటున్నాను. ఇది నా పర్స్పెక్టివ్, ఇది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ డౌన్ చేయండి. వెయిట్ చేద్దాం వీకెండ్ ఎపిసోడ్ వరకు. ఇలా ముగ్గురులో ఎవరు ఫైట్ కరెక్ట్,
అండ్ ఎవరిది రాంగ్. అసలు రీతు గారు ఇన్వాల్వ్ అవ్వకపోయి ఉంటే ఇదేది జరుగుండేది కాదని నా అభిప్రాయం. నేను ఇంకా ఆ విషయం గురించి కూడా మాట్లాడనండి. కెప్టెన్ అయ్యుండి ఆపాల్సిన ఆవిడే దూరిపోయి అరిచేసి పాయింట్లు పెట్టేసి అసలు ఆవిడ కెప్టెన్కి అయితే అనర్హురాలని అయితే నాకు అనిపించింది. ఐ నో రీతు గారు ఫ్యాన్స్ గట్టిగా కామెంట్ డౌన్ చేస్తున్నారు, బట్ నాకు అనిపించిందండి కెప్టెన్ అయ్యుండి ఆవిడ ఆపాలి కదా, ఆవిడ ఎందుకండి మాట్లాడడం. సో దట్ ఈస్ ప్యూర్లీ మై పర్స్పెక్టివ్. ఎవరిని ఏమంటారు, ఎవరి మనోభావాల్ని దెబ్బతీయడానికి ఈ వీడియో అయితే కాదు, జస్ట్ ప్యూర్లీ గేమ్ పరంగా ఆలోచించి చెప్పిన పాయింట్సే. అండ్ నా వీడియో, నా రివ్యూ, నా పాయింట్స్, నా పర్స్పెక్టివ్ నచ్చినట్టయితే డెఫినెట్గా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.